ఇప్పుడు చూడు, నేను సంధ్య కలిసి ఆడిన ఈ రివర్స్ గేమ్లో అనసూయమ్మ గారి దృష్టిలో నువ్వు దుర్మార్గురాలు అయిపోయావు, నేను చాలా మంచివాడిని అయిపోయాను. ఇప్పుడు నీ కారణంగానే తన కొడుకు జైలు పాలయ్యాడని ఆ అనసూయమ్మ నమ్ముతుంది. ఇంతకాలం ఆమె నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, నిజాయితీని పునాదులతో సహా పెకిలించి వేశాను. ఇక ఆ ఇంట్లో ఎవ్వరూ నీ మాట నమ్మకుండా చేశారు. అదంతా నీ భ్రమ వివేక్. సంజని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. ఆమెను పోలీసులకు అప్పగించి నా భర్తను విడిపించుకుంటాను. ఆ తర్వాత అదే సంజయ్ సహాయంతో నీ నిజ స్వరూపాన్ని అందరికి అర్థమయ్యేలా చేస్తాను. చాలా అమాయకంగా మాట్లాడుతున్నావు మహాలక్ష్మి. అది జరగాలంటే సంధ్య నీకు దొరకాలిగా. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన సంధ్య నీకు దొరకదు. నిజానికి సంధ్య ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే లేదు. కళ్యాణరాముడిని విడిపించడానికి లాయర్తో రేపు మనమంతా ఇక్కడికి వస్తాం. ఇక్కడ సంధ్య ఉండదు, ఈ ఇంటికి పెద్ద తాళం కప్ప వేలాడుతుంటుంది. ఇది జరగబోయేది. చాలా కష్టపడి నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగదు. ఇంటికి వెళ్ళి ఏడుస్తూ నిద్రపో. వెళ్ళమ్మా, వెళ్ళు. వివేక్, నిజం తాత్కాలికంగా నిద్రపోతుందేమో కానీ శాశ్వతంగా చచ్చిపోదు. ఈనాడు విజయ గర్వంతో విర్రవీగుతున్నావు, కానీ ఏదో ఒకరోజు నా చేతిలో నీకు ఓటమి తప్పదు. అత్తయ్య, అత్తయ్య, ఎందుకలా అరుస్తావు? అత్తయ్య, మోసం జరిగిపోయింది. అవును, నిన్ను నమ్మడం వల్ల మాకు జరిగింది మోసమే. అత్తయ్య, నిజంగా నేనేమి మిమ్మల్ని మోసం చేయలేదు. మిమ్మల్ని నన్ను మోసం చేస్తుంది ఆ వివేక్. నార్మై, మాయ మాటలు నమ్మడానికి నేను పాత అనసూయమ్మని కాదు. నీ మాయ మాటలు నమ్మి బంగారం లాంటి నా అల్లుణ్ణి నానా మాటలని అవమానించాను. అత్తయ్య, కాసేపు నేను చెప్పేది పూర్తిగా వినండి. నువ్వేవి చెప్పకరాలేదు, నేనేం వినాల్సిన అవసరం లేదు. అత్తయ్య, ప్లీజ్ అలా అనొద్దు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రేపు సంజయ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్తను విడిపించుకుందాం అనుకున్నావా? అవును, నీ దయవల్ల జైలు పాలైన నా కొడుకుని సంజయ్ సాయంతో విడిపించాలనుకున్నాను. అందులో ఏ సందేహం లేదు. అత్తయ్య, అదే పొరపాటైంది. నేను సంజయ్ ఇంటి నుంచే వస్తున్నాను. అక్కడ సంజయ్ లేదు, వివేక్ ఉన్నాడు. సరే, అక్కడ వివేక్ ఉంటే తప్పేమిటి? రేపు కళ్యాణరావుని విడిపించే విషయంలో సంజయ్తో మాట్లాడుతూ ఉంటాడు. లేదత్తయ్య, మీ అబ్బాయి జైలు నుంచి విడుదల కావడం వివేక్ ఇష్టం లేదు. నార్మల్, మరొకసారి నా అల్లుడి గురించి మాట్లాడితే పళ్ళు రాలు కొడతాను. నన్ను చంపినా నరికినా సరే నేను చెప్తున్నది నిజం. మీ అబ్బాయి జైలు నుంచి విడుదల కావడం వివేక్కి నిజంగానే ఇష్టం లేదు. అందుకే సంజయ్ని ఊరి నుంచే పంపేశాడు. అబద్ధం, నేను నమ్మను. లేదత్తయ్య, సంజయ్ని పంపేసిన విషయాన్ని వివేకే స్వయంగా నాతో చెప్పాడు. ఇంత జరిగినా నీలో మార్పు రాలేదు. సరే, నీ మాటనే కాసేపు నిజం అనుకుందాం. కళ్యాణరావుడు విడుదలవడం నిజంగా వివేక్ ఇష్టం లేకపోతే కనబడకుండా పోయిన సంజయ్ని వివేక్ ఎందుకు వెతికి పట్టుకొస్తాడు? అయ్యో అత్తయ్య, అదంతా నాటకం. మీకు తన మీద ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టుకోవడానికి, మీ అందరి దృష్టిలో నన్ను దుర్మార్గురాలుగా చిత్రీకరించడానికి వివేక్ సంజయ్ కలిసి ఆడుతున్న నాటకం. నా మాటలు నమ్మండి. ఎంతసేపు వివేక్ని ఆడిపోసుకున్నావు, ఇప్పుడు స్నేహితురాలను కూడా చూడకుండా సంజయ్ని ఆడిపోసుకుంటున్నావు. సంజయ్ నీ గురించి నాకు నిజాలు చెప్పిందనగా ఇదంతా చేస్తున్నావు? లేదత్తయ్య, చూస్తూ చూస్తూ నా భర్తకి నేనెందుకు కీడు చేస్తాను? నా నిజాయితీని నిరూపించుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఇప్పుడే మనిద్దరం కలిసి సంజయ్ ఇంటికి వెళ్దాం. అక్కడ సంజయ్ ఉండదు. అప్పుడైనా మీరు నా మాటలు నమ్మితే నా భర్తను విడిపించుకునేందుకు మనం మరో ప్రయత్నం చేయొచ్చు. ప్లీజ్ నాతో రండి. సరే, నీ మాట ప్రకారంగానే మనిద్దరం కలిసి సంజయ్ ఇంటికి వెళదాం. అక్కడ సంజయ్ లేకపోతే నీ మాటలు నిజమని వివేక్ దుర్మార్గుడని నమ్ముతాను. ఒకవేళ సంజయ్ గారు అక్కడుంటే ఇక జీవితంలో నా మాటలు నమ్మొద్దు, సరేనా?
పద. రండి. తలుపేయ్. రండి అత్తయ్య. రండి, లోపలికి రండి. ఏం మహాలక్ష్మి, ఈ టైంలో వచ్చావు? నేనున్నానో లేనో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చావా? నువ్వు ఇక్కడున్నావేంటి? నా ఇంట్లో నేను కాక ఇంకెవరుంటారు? అది అది ఏం మహాలక్ష్మి, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? దానికి ఏం కాలేదమ్మా, వచ్చిన తిప్పలన్నీ మాకే. ఒక అరగంట క్రితం మహాలక్ష్మి ఇక్కడికి వచ్చిందంట. నువ్వు లేవంట, వివేక్ ఉన్నాడంట. మహాలక్ష్మి చెప్పింది. అరగంట క్రితం మహాలక్ష్మి ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ నేను కాక వివేక్ ఉన్నాడా? ఎస్, వివేక్ ఉన్నాడు. తనే నేను ఇక్కడి నుంచి పంపినట్టు చెప్పాడు. నాన్ సెన్స్. వివేక్ ఇక్కడ ఉండవేంటి? నన్ను ఇక్కడి నుంచి పంపించేసానని చెప్పడం ఏంటి? నువ్వేనా కలగన్నావా? నేనేమీ కలగనలేదు. నేను వచ్చినప్పుడు వివేక్ ఇక్కడే ఉన్నాడు. అసలు నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నాను. నువ్వు వచ్చింది నిజమే అయితే నేను నీతో మాట్లాడేదానే కదా. నేను నిజంగానే ఇక్కడికి వచ్చాను. అప్పుడు నువ్వు లేవు. ఇది నిజం. ఏం మహాలక్ష్మి, మళ్ళీ అదే మాట? లేదు లేదు, నీకేదో అయ్యింది. దీనికి పిచ్చి పట్టింది, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. లేదత్తయ్య, నాకే పిచ్చి లేదు. నేను చెప్పిందంతా నిజం. నోర్మై, నీ కళ్ళకి మేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? నీ మాటలు నమ్మి నేను ఇక్కడికి రాలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని నువ్వు నా కాళ్ళ వెళ్ళపడి ప్రాధేయపడితే నీకు ఛాన్స్ ఇద్దామని వచ్చాను, అంతే. ఇంకా జీవితంలో నీ మాట నమ్మను. అత్తయ్య, అత్తయ్య, నువ్వేం చెప్పొద్దు, నోరు మూసుకో. సంధ్య, అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాను, ఏమనుకోవద్దమ్మా. భలేవారండి, ఇందులో ఇబ్బంది ఏముంది? సరేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, మేమంతా రేపు వస్తాం. అలాగే, మీరు వచ్చే టైంకి నేను రెడీగా ఉంటాను. అబద్ధం. నువ్వేమీ రెడీగా ఉండవు, నాకు బాగా తెలుసు. మహాలక్ష్మి, లేనిపోని అనుమానాలతో నీ మనసు పాడు చేసుకుంటున్నావు. నేను పారిపోయేదాన్ని అయితే ఇప్పుడే పారిపోయేదాన్ని కదా. ఇక్కడ ఎందుకుంటాను చెప్పు? దాని మాటలు నువ్వేమీ పట్టించుకోకమ్మా. కొన్ని జీవితాలు అంతే, వాళ్ళలో మార్పు రాదు. రేపు కలుద్దామమ్మా, వస్తాను. మంచిదండి. ఎంతసేపు ఇక్కడ నిలబడతావు? ఇంటికొచ్చే ఉద్దేశం లేదా? యాదవ జన్మ, రా. పాప, మహాలక్ష్మి నిజమే చెప్తుంది కదూ. అవును వివేక్, నిజమే చెప్తుంది. అవునా? మ్మ్. కానీ నమ్మేవాళ్ళెవరు?
తప్పు. ఆఫ్టర్ ఆల్ నువ్వు సంజయ్కు స్నేహితురాలువే, కానీ నేను ఆమె ప్రియుణ్ణి. నా కోసం సంజయ్ తన ప్రాణాలైనా ఇస్తుంది. అందుకే నా మనిషిగా నువ్వు ఆడిన నాటకంలో చాలా బాగా నటించింది. సరైన సమయంలో మాయమైంది, కళ్యాణ్ రామ్ని జైలుకు పంపించింది. ఒక అరగంట క్రితం మహాలక్ష్మి ఇక్కడికి వచ్చిందంట. నువ్వు లేవంట, వివేక్ ఉన్నాడంట. మహాలక్ష్మి చెప్పింది. అరగంట క్రితం మహాలక్ష్మి ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ నేను కాక వివేక్ ఉన్నాడా? దీనికి పిచ్చి పట్టింది. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. వదినా, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. అన్యాయంగా అమ్మ తిడుతుందని బాధపడుతున్నావు కదూ? లేదు బిందు, ఒక్క కానొక్క కొడుకు జైలు పాలైతే ఏ తల్లైనా అలాగే తల్లడిల్లుతుంది, ఎవరినైనా అనుమానిస్తుంది. అయినా అత్తయ్య గురించి నాకే బాధ లేదు. నా బాధంతా అత్తయ్య అమాయకంగా వివేక్ నమ్ముతున్నారే అని. వదినా, నీ మీద నీ మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అమ్మ నిన్ను అన్యాయంగా తిడుతోందని అనుమానిస్తోందని నాకు తెలుసు. కానీ ఏం చేయను? అమ్మకి నిన్ను తిట్టొద్దని నేను చెప్పలేను కదా వదినా. బిందు, ఇవన్నీ పెద్దవాళ్ల వ్యవహారాలు. ఇందులో నువ్వేం కలిగించుకోకూడదు. పరిస్థితుల కారణంగా ఈరోజు అత్తయ్య నన్ను నిందిస్తున్నారు, కానీ రేపు నిజం తెలిస్తే నన్ను అభిమానించి ప్రేమిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. వదినా, నీ మనసును ఆ దేవుడు అర్థం చేసుకుంటాడు. నీకు తప్పకుండా మేలు చేస్తాడు. బాబు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి. అత్తయ్య, అత్తయ్య గారు. వచ్చావా బాబు? నీకోసం ఎదురు చూస్తున్నాను. లాయర్ గారి ఇంటికి వెళ్ళటం వల్ల కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు బాబు. సంజయ్ ఇంటికి వెళదామా? రండి వెళ్దాం. అత్తయ్య, సంజింటికేనా? నేను వస్తాను. రామేశ్వరం వెళ్ళ శనీశ్వరం తప్పలేదని నిన్ను తీసుకెళ్లాలా? ఏం అక్కర్లేదు, ఇక్కడే తగలాడు. అదేంటి అత్తయ్య గారు మహాలక్ష్మిని అలా అంటారు? తన భర్త జైలు నుంచి విడుదలై వస్తున్నప్పుడు తను దగ్గర లేకపోతే ఎలాగా? ఆమెను కూడా రానివ్వండి. చూసావా నా అల్లుడు మనసు? అతనికి నువ్వెంత కీడు చేయాలని చూసినా నిన్నే వెనకేసుకొస్తున్నాడు. మనిషి అంటే ఇలా ఉండాలి. అబ్బాయి చెప్పాడుగా, తగలడు. అత్తయ్య గారు, మీ ఇద్దరు ఈ ఆటోలో రండి. అలాగే బాబు. ఆటో. పోనీ. ఇంటికి తాళం వేసిందేంటి? మనం వచ్చేసరికి సిద్ధంగా ఉంటానని చెప్పింది సంధ్య. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ తాళానికి ఏదో చీటీ ఉంది చూడు. అనసూయమ్మ గారికి. నిన్న రాత్రి మీరు వచ్చి వెళ్ళాక మా అమ్మగారికి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది. అందుకే నేను మా ఊరు వెళ్తున్నాను. ఎప్పుడు వస్తానో చెప్పలేను. వచ్చిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అబ్బాయిని విడిపిద్దాం. ప్రస్తుతం అనుకోని కారణాల వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించండి. ఇట్లు సంధ్య. ఛ! ఏంటి ఇలా జరిగింది? కథ ఇలా అడ్డం తిరుగుతుందని నాకు నిన్న రాత్రే తెలుసు. అందుకే ఆమెను మన ఇంట్లో ఉంచుకుందామంటే ఎవరూ వెళ్ళలేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మనం వచ్చేటప్పటికి సంజయ్ ఇక్కడ ఉండదు అని. నా మాట ఎవరైనా వింటే కదా. ఇప్పుడు చూడండి ఏమైందో. ఎప్పట్లాగే సంజయ్ పారిపోయింది.